మార్చుకుని పరిపాలిస్తూ ప్రజల నుండి అధిక పన్నులు వసూలు చేస్తూ బ్రిటిష్ వారికి కప్పం కట్టడం మొదలుపెట్టిండు. ఆ తర్వాత 4వ నిజామైన మీర్ ఫర్ఖుదా అలీఖాన్ సమయంలో నిజాం సైన్యాన్ని బ్రిటిష్ సైన్యానికి అనుబంధంగా మార్చి ప్రజలను కట్టు బానిసలుగా మార్చేసిండు. ఈ బానిసత్వాన్ని భరించలేక 5వ నిజాం అఫ్జల్ ఉద్దౌలా పరిపాలనలో మొదటిసారి బ్రిటిష్ అనుబంధ నిజాం పాలనను వ్యతిరేకిస్తూ రామ్జీ గోండు జల్ జమీన్ జంగల్ నినాదంతో తిరుగుబాటు ఉద్యమం మొదలుపెట్టిండు. నిజాం అరాచకాలు నిజాం అరాచకాలు నిజాం అరాచకాలు అది సహించలేని నిజాం బ్రిటిష్ సైన్యంతో కలిసి రామ్జీ గోండుపై దాడి చేయించాడు. పట్టెడు మెతుకుల కోసం పిడికిలి బిగిస్తే 1000 మందిని ఒకేసారి పట్టుకుని ఒకే చెట్టుకు ఉరితీసాడు. నాటి నుండి దానిని 1000 ఉరుల మర్రి అని పిలుస్తారు. జలియన్ వాలాబాగ్ ఘటన కంటే ఎన్నో ఏళ్ల ముందే జరిగిన ఈ మారణకాండతో నిజాం అనే పదం వింటేనే జనంలో భయం పుట్టేది. ఆ తర్వాత 6వ నిజాం మెహబూబ్ అలీఖాన్ కాలంలో ప్రజలకు కొంత ఊరట లభించింది. ఎవరి మతాచారాలు వాళ్లు పాటిస్తూ హాయిగా ఉండేటోళ్లు. హిందూ సంప్రదాయాలు సంస్కృతులు ప్రోత్సహించబడ్డాయి. ఎన్నో భవనాలు నిర్మించబడ్డాయి. చెరువులు కాలువలు తవ్వించబడ్డాయి. ఇతని మరణానంతరం 7వ ఆసఫ్ జాహీ బిరుదుతో పదవిని అలంకరించింది మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇస్లాం రక్షణ కోసమే అల్లా తనను పుట్టించిండని చెప్పే 7వ నిజాం కాలంలో మందిరాలు మసీదులైనాయి. సనాతన ధర్మాలు మంటగలిసినాయి. పాలమూరు మహబూబ్ నగర్ గా, ఇందూరు నిజామాబాదుగా, యలగందల కరీంనగర్ గా మారినాయి. ఇతని కాలంలోనే కార్యరూపం దాల్చిన ఇస్లాం మతోన్మాద సంస్థ మజ్లీస్-ఈ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు బహదూర్ యార్జంగ్ ఆధ్వర్యంలో తబ్లిక్ ఫర్మానా అమలు చేసి 12,000 మంది పేదలను ఇస్లాం మతంలోకి మార్చిండు. ఆ తర్వాత అతని వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నాడు కరుడుగట్టిన మతోన్మాది ఖాసీం రజ్వీ. రజాకార్లు అతని సైన్యం, కఠినత్వం అతని నైజం, కర్కశత్వం అతని ఆనందం, నిజాం అతని ఆయుధం. हुजूर, आपसे मिलने के लिए कैंपबेल जॉनसन आ गया. भेजो.